జరిగిందని తెలియగానే మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి వెంటనే 12 ఏళ్ల బాలికను ఆ పాపను పరామర్శించి ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్చి ఆమె ట్రీట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. వెంటనే ఎవడైతే అత్యాచారం చేసిండో వాడిని కేసులు పెట్టి అరెస్ట్ చేసి మరి రిమాండ్ రాష్ట్రంలో ఏ అమ్మాయి మీద కానీ చిన్న ముళ్ళుగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఉన్నటువంటి మహిళలకు మరి ఆడిబిడ్డలకు చెల్లెళ్లకు అందరినీ కూడా తోబుట్టులాగా చూసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ఆడిబిడ్డలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారు అదే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలకు చెల్లెళ్లకు తల్లులకు ఎవరికి ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటున్నాడు. చట్టము అందరికీ సమానంగానే ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము చేసే ప్రభుత్వం రాగానే మరి మాట్లాడే ముందు కూడా ఆలోచన అందులో ఎవరిని కూడా క్షమించేది లేదు. చట్టం అందరికీ సమానమే. ఈ దేశంలోనే రాష్ట్రంలో కానీ మహిళలకు ఆడిబిడ్డలకు తల్లులకు చెల్లెళ్లకు ఏమి జరిగినా ఊరుకుండే ప్రసక్తే లేదనే లక్ష్యంతో మా రాహుల్ గాంధీ గారు దేశంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలను రాష్ట్రంలో ఆడిబిడ్డము సంవత్సరాలలో వందల మంది ఈ సంవత్సరాలలో మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే వరంగల్ నుండి మొదలుకుంటే ఖమ్మం నుండి మొదలుకుంటే మహబూబ్నగర్ హైదరాబాద్ దాకా మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోలేదు. దానికి ఎందుకో కేటీఆర్ హరీష్ రావు జవాబు చెప్పాలి. అదేవిధంగా దళితుల మీద అని చెప్పి మరి ఆడగమంతా మరి వాళ్ళ కంట్రోల్లో ఉంది. కేసీఆర్ కంట్రోల్లో ఉంది, కేటీఆర్ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఎక్కడ కూడా పేదోళ్ళకు అన్యాయం జరిగితే పేదోళ్లకు అన్యాయం జరిగింది
మా మీద వీళ్ళు దాడి చేసిండ్రు, వీళ్ళు కొట్టిండ్రు, మా భూములు గుంజుకున్నారు, ఇండ్లు గుంజుకున్నారు, నా బిడ్డను అత్యాచారం చేసిండ్రు అని చెప్పుకొని పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే ఒక్కరి మీద కూడా కేసులు పెట్టలేదు, చట్టపరమైన చర్య తీసుకోలేదు. పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళంతా తిరిగిండ్రు. కానీ మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మరి రాజ్యసభ మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ ఇస్తే ఆ నామినేషన్ తిరస్కరించే విధంగా బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుట్ర కుతంత్రాలు చేసి ఆ నామినేషన్ తిరస్కారమయ్యే అంటే ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారో ఈ దేశ ప్రధానమంత్రి. మరి అవగాహన ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా తెలియదు. మరి అయినా మొదట కాంగ్రెస్ బిడ్డ కాబట్టి రాజకీయాలు ఎదిగిండు కాబట్టి ఇవాళ రాజకీయ భవిష్యత్తు అరవింద్ గారికి వచ్చిందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు. మరి ఆ అర్హత లేదు అరవింద్ గారికి, ఎందుకంటే అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. కిషన్ రెడ్డి గారు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇది చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు ఎన్నికల కమిషన్ ఉన్నది. అందులో భాగంగానే మధ్యప్రదేశ్లో మంత్రి గారు కుట్ర కుతంత్రాలు చేసి ఆ నామినేషన్ను తిరస్కారం అయ్యే విధంగా ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా దేశంలో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీల నాయకులను, ప్రాంతీయ పార్టీల మీద సిబిఐ విచారణ జరుగుతుంది. ఎన్నికల కమిషన్లు అసలుంది. ఏంటి ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశానికి ఎంతోమంది, దేశానికి స్వతంత్రం వచ్చి నుండి ఎంతోమంది ప్రధానమంత్రి, ఎన్నికల కమిషను చివరికొస్తే సుప్రీంకోర్టు నుండి హైకోర్టు వరకు ఆయన చేతిలో పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన నడుస్తున్నది దేశంలో. ఈ విధంగా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నడపలే. కానీ అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.
సంకలు గుద్దుకొని సంబరాలు చేస్తున్నారు. ఏమి సాధించారో చెప్తలేరు, కానీ సంబరాలు మాత్రం జరుగుతున్నాయి. సంబరాలు జరుగుతున్నాయి. 12 ఏళ్లకే నేను 12 సంవత్సరాలు పరిపాలించిందని సంబరాలు చేస్తున్నారు. ఆ సంబరాలు ఎందుకో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, దేశ ప్రజలకు. 12 సంవత్సరాలే ప్రధానమంత్రి అయ్యిండు వాస్తవమే, కానీ సంబరాలు ఎందుకో ఈ దేశ ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్తున్నాం. నెహ్రూ గారు 16 సంవత్సరాల 286 రోజులు పరిపాలించిండు. అదేవిధంగా 320 రోజులు పరిపాలించింది. 15 సంవత్సరాలు 360 మరి మీరేం గొప్పతనం చేసిండ్రో అది చెప్తే బాగుంటుంది. చేయలేదు. నేను బాగా చేశాను. నెహ్రూ గారితో పోల్చుకుంటున్నాడు. నెహ్రూ గారికి ఈయనకు పోలిక ఎక్కడదో ఒకసారి చెప్పాలి. నేను ఈ దేశంలో ఒక పౌరునిగా నేను మాట్లాడుతున్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి నెహ్రూ గారు ఎక్కడ, ఈ నరేంద్ర మోడీ గారు ఎక్కడనో అది అర్థం కావడం లేదు. నెహ్రూ గారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడు. ఆయన చరిత్ర, ఇక నీ చరిత్ర కూడా నువ్వు చెప్పాలి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడు నెహ్రూ గారు, నెహ్రూ గారి కుటుంబం. నెహ్రూ గారి కుటుంబము ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకందరికీ కూడా సొంత డబ్బును ఖర్చు పెట్టారు. ఆనాడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు సొంత డబ్బును నెహ్రూ కుటుంబము ఖర్చు పెట్టింది ఈ దేశానికి స్వతంత్రం రావాలని. జైలు పాలైనరు. మరి అలాంటి చరిత్ర ఉన్న నెహ్రూకు నీకు పోలిక ఎక్కడదో అది ప్రజలకు చెప్పాలి. రెండోది, దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. మరి నెహ్రూ గారు దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటిగా ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఆర్థిక స్థితిగతులు బాగులేవు. ఈ దేశంలో నిరుపేదలకు, దళితులకు కానీ, గిరిజనులకు, ఆదివాసీలకు సరిగా చెప్పులు లేవు, కట్టుకుందామంటే బట్ట లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. ఈ దేశంలో అప్పటికే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఐదు 500 సంస్థ ఒప్పించి, బెదిరించి, అదిరించి ఇది భారతదేశంలో భాగమే, నువ్వు రాజుగా పరిపాలన చేయడం కుదరదు, ఇక ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పి నిజామును కూడా మరి మర్యాదగా చెప్పాడు, బెదిరించాడు, అదిరిచ్చాడు. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అందులో విలీనం చేయడం జరిగింది. అట్లనే మైసూర్ అంటే 500 సంస్థానాలు ఇట్లనే అవిటిని విలీనం చేసి భారతదేశంలో విలీనం చేసి అందరిని ఐక్యపరిచి పరిపాలన నడిపించాడు. అంత గొప్ప నాయకుడు నెహ్రూ గారు. అయినా కూడా నీకు పోలిక ఇక్కడిది అర్థం కాలే. ఈ దేశంలో అదేవిధంగా అప్పటికి ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. ఆ దేశ జనాభా
అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు అందరికీ సమానంగా చూడాలి, సామాజిక న్యాయం జరగాలి, ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు, మరి తిండి లేనటువంటి తిండి ఉండవలసిందే అని చెప్పి అప్పుడు ఆయన ఆ విధంగా ఆదేశాలు జారీ చేసి అందరికీ సమానంగా సామాజిక న్యాయం జరిగే విధంగా పరిపాలన నడిపించాడు. అయితే అప్పటికి ఈ దేశంలో చదువుకు దూరంగా ఉన్నారు, ఎడ్యుకేషన్ లేదు, తక్కువ. అది ఉన్నత వర్గాలకే ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ ఇండస్ట్రీలు లేవు, అప్పటికి ప్రాజెక్టులు తక్కువ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టాడు ఈ దేశంలో. అంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు నెహ్రూ గారే ఈ దేశం మొత్తంలో కట్టడం జరిగింది. ఎందుకంటే రైతులు బాగుండాలంటే పంటలు పండాలి, అన్ని సాగునీరు ఇవ్వాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు కట్టాడు. అందులో భాగంగానే నాగార్జున సాగర్ పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు కట్టడం మూలంగా దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకున్నారు, వ్యవసాయం కొనసాగింది. అప్పటి నుండి రైతులు బాగుపడ్డారు. అదేవిధంగా ఫర్టిలైజర్స్ను ఇతర దేశాల నుంచి తెప్పించాడు. నా రైతులు బాగుండాలి, దేశంలో వ్యవసాయం బాగుండాలి అనే లక్ష్యంతో ముందుకు వేయండు నెహ్రూ గారు. అదేవిధంగా ఐఐటిని తెచ్చిండు, ఐఐఎం తెచ్చిండు, ఎన్ఐటిని తెచ్చిండు నెహ్రూ గారు ఈ దేశానికి. నెహ్రూ గారు చేసింది ఏంటంటే ఈ దేశం మొదటి ప్రధానమంత్రిగా. అదేవిధంగా అణుబాంబు తయారు చేయడానికి అప్పుడే పూనుకున్నాడు నెహ్రూ గారు. రాకెట్ తయారు చేయడం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే అయింది 1950లో. మరి నెహ్రూ గారు ఏం చేసిండో అనే అధికారం, హక్కు ఎక్కడిది అని అంటున్నా. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ తెచ్చాడు నెహ్రూ గారు. అదేవిధంగా సైన్స్ టెక్నాలజీ తెచ్చాడు నెహ్రూ గారు. మరి ఇవన్నీ తెచ్చినప్పుడు అదేవిధంగా ఇండస్ట్రీలు తెచ్చాడు, ఈ దేశంలో ఇండస్ట్రీలు పెట్టించాడు. మరి నువ్వేం చేశావో ఒక్కసారి చెప్తే బాగుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొచ్చిన చరిత్ర మరి నెహ్రూ గారిది. మరి ఇవన్నీ నెహ్రూ గారి కాలంలో జరిగినాయి. ఈ దేశం ఇయ్యలో ఆర్థికంగా బాగుపడ్డది అంటే ఆ రోజు నెహ్రూ గారు చేసిన పుణ్యమే. ఈ దేశం కోసం త్యాగం చేశాడు ఆయన. ఈ దేశాన్ని ఏ విధంగా నడపాలి, ఈ దేశ ప్రజలను ఏ విధంగా బాగుండే విధంగా చూడాలి, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఈ దేశంలో అందరికీ సామాజిక న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే నెహ్రూ గారు ముందుకు పోయాడు. ఆ తర్వాత ఇందిరామ్ వచ్చింది. ఇంకో విషయము, నెహ్రూ గారు ప్రపంచ దేశంలో 100 దేశాలకు భారతదేశం అంటే భయము, గౌరవము, అలాంటి పేరు తీసుకొచ్చాడు నెహ్రూ గారు. 100 దేశాలకు భారతదేశం అంటే ఏందో తెలియజేశాడు. 100 దేశాలు భారతదేశం అంటే గౌరవించారు, రెస్పెక్ట్ ఇచ్చారు. భారతదేశం చెప్పింది వాళ్ళు చేయడం జరిగింది. మరి ఇలా ప్రధానమంత్రి గారు ఏ దేశానికి పేరు తీసుకొచ్చాడు? పోవడం రావడమే కాదు. ఇలా అంటాడు నేను కూడా దేశాలు పోయిన, నువ్వు దేశాలు పోయినావు, ఈ దేశ ప్రధానమంత్రి దేశాలు పోయిండు, కానీ పోయిన కాడ అది స్వాగతం పట్టిండ్రు, స్వాగతం పలికారు, ఛాయ్ ఇచ్చారు, భోజనం పెట్టారు, పంపించారు. ఏం చేశావు? ఇప్పుడు ఒక్క దేశం నువ్వు చెప్తే ఇంటదా అని అడుగుతున్నా.
ఒక్క దేశం భారతదేశం చెప్తే ఇనే పరిస్థితిలో ఉన్నదా? పోను నువ్వు చెప్తే ఇనే పరిస్థితిలో ఉన్నదా? ఏ దేశం అన్నా నువ్వు ఏమి చేయనోడివి, ఏంటికి సంబరాలు చేసుకుంటున్నావు? అయ్యో ఇందిరం వచ్చింది, ఇందిరం వచ్చి తీసుకొచ్చారు ఈ దేశం రైతుల కోసం, ఈ దేశ ప్రజల కోసం. ఆమె వచ్చినాక నెహ్రూ తర్వాత ఆమె వచ్చినాక కూడా ఈ దేశంలో నిరుపేదలకు దేశం ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు లక్షలాది భూములు పంచడం జరిగింది దేశవ్యాప్తంగా. లక్షలాది భూములు, పనపోగు, పంచరాయి, సిక్కము, ఈ భూములు లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలకు పంచాలి. ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు. అప్పుడు తినడానికి తిండి లేదు ఈ దేశంలో. ఎస్సీ ఎస్టీలకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు తినడానికి తిండి కూడా లేదు. ఆ కాలంలో ఇందిరమ్మ ఈ దేశవ్యాప్తంగా భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి పేద ప్రజలకు ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల భూములు పంచిపెట్టడం జరిగింది. ఆ మూలంగానే పేద ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి గడిచింది. ఇది ఇందిరమ్మ చరిత్ర. ఈ దేశంలో ఆమె చేయడం కూడా అనేక ప్రాజెక్టులు కట్టాలి. ఇవాళ కినాల్, ఎస్ఆర్ఎస్పి కినాల్ అనేది ఇందిరమ్మ చేసింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాది పేద ప్రజలకు. ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఈ దేశంలో పేదరికం ఉండకుండా చేయాలి అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండ్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చాది, ఉద్యోగాలు ఇచ్చాది, అనేక సంస్కరణలు తీసుకొచ్చాది. ఏ దేశానికి భయపడలేదు, అమెరికను ఉచ్చబోయించాది ఇందిరాగాంధీ అమ్మ. భారతదేశానికి ఒక చరిత్ర, భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించాది. పేదరికం లేకుండా చేశాది. తినడానికి తిండి లేనటువంటి వాడికి తిండి పెట్టాది, ఉండడానికి ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు ఇచ్చాది. నువ్వేం చేశావో చెప్పు. నెహ్రూ గోటికి కూడా జరిపోడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అయినా సంబరాలు చేసుకుంటుండంటే సిగ్గు ఉండాలి బీజేపీ వాళ్ళకు. ఆనాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి ఏజెంట్లుగా, తొత్తులుగా పనిచేశారు. అలాంటి టైంలో ఈ దేశం కోసం స్వాతంత్రం కావాలని కొట్లాడి తీసుకొచ్చిన చరిత్ర నెహ్రూ గారిది. ఆయన గోటికి కూడా సరిపోడు ఈ దేశ ప్రధానమంత్రి గారు. అటువంటి వాళ్ళు కూడా, అర్హత లేనటువంటి వాళ్ళు కూడా నెహ్రూ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటున్నా. ఇక నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏమన్నా ఈ దేశానికి వేసిండ్రంటే ఒకటే, ఈ దేశానికి ఈడీని చేతిలో పెట్టుకున్నాడు, సిబిఐని చేతిలో పెట్టుకున్నాడు, సుప్రీంకోర్టును చేతిలో పెట్టుకున్నాడు, ఎన్నికల కమిషన్ను చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల మీద, జాతీయ పార్టీ మీద, వ్యాపారుల మీద, బిజినెస్ వాళ్ళ మీద ఆయన మాట, నరేంద్ర మోడీ గారు మాట వినని వారి మీద ఉక్కుపాదం మోపి సిబిఐ విచారణలు, ఈడీ విచారణ, ఈడీ కేసులు, ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చి ఎవరు కూడా ఎలక్షన్లో నిలబడి గెలవకుండా నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. నరేంద్ర మోడీ గారు చెప్పిందే ఎన్నికల కమిషన్ చెప్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రికి చెప్పినట్టే సుప్రీంకోర్టు నడుస్తున్నది. ఇది ఆయన చేసిన ఘనత. ఇయల్లో ఏ హిందువులకైతే హిందువునని చెప్పుకొని మతాలను రెచ్చగొడుతుండో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మరి అదే హిందువుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ దేశంలో వ్యాపారం చేసుకుంటే వాళ్ళు హిందువులే, బిజినెస్ చేసుకుంటే వాళ్ళు హిందువులే. ఈ దేశంలో ఇలా ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నది హిందువులే. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. కేసులు పెట్టిస్తున్నాడు. హిందువుల పేరు చెప్పుకొని హిందువుల ముసుగులో హిందువుల మీదనే దాడులు చేపిస్తున్నాడు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సిబిఐ విచారణ, సుప్రీంకోర్టు ప్రజలకు కానీ, ఇతర పార్టీ నాయకులకు కానీ, వ్యాపారులకు కానీ న్యాయం చేస్తలేదు. నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే గదే చేస్తుంది. మరి ఇదేంటి? ఇగో నువ్వు చేసింది. రెండోది, హిందూ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పావు.
ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. ఈ దేశంలో సంవత్సరానికి హిందూ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాను. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగము హిందూ యువతకు ఇచ్చినవా? అది ఎప్పుడు నీ ఘనత ఏదో చెప్పు. పోనీ ఈ దేశంలో ఏమన్నా ప్రాజెక్టులు కట్టిండా దేశ ప్రధానమంత్రి అయినాక నరేంద్ర మోడీ గారు? ఏమైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చాడా? ఏమైనా ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చాడా? మరి ఏం తీసుకురాను వాళ్ళు ఎట్లా సంబరాలు చేసుకుంటారయ్యా? ఈ దేశానికి ఏమురగబెట్టాడు? ఈ దేశ ప్రజలకు ఏమురగబెట్టాడు? ఈ దేశంలో ఉన్న రైతులకు ఏం బెనిఫిట్ చేశాడు? ఏమురగబెట్టాడు? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని సంబరాలు చేసుకుంటే బాగుంటుంది. ఒక్కటి చెప్పండి, ఈ దేశానికి ఇది చేశాం మేము. ఈ దేశం నుంచి పోతాడు, దేశాలన్నీ తిరుగుతున్నాడు, దేశ దిమ్మర్లాగా ఈ దేశాలన్నీ తిరుగుతున్నాడు, ఆడ చా తాగుతున్నాడు, భోజనాలు చేస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఏమి తీసుకొచ్చాడు? పోనీ ఏ దేశమన్నా మన దేశం చెప్తే వినే పరిస్థితిలో ఉందా? అదనే చెప్పండి. భయపడుతున్నారా ఎవరన్నా? కానీ నెహ్రూ 100 దేశాలను ఆనాడే 100 దేశాలను చెప్పిందే చేసిండ్రు. 100 దేశాలు భారతదేశం చెప్పిందే చేసిండ్రు, నెహ్రూ చెప్పిందే చేసిండ్రు. ఆనాడు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా అమెరికను ఉచ్చబోయించాలి. అమెరికా చెప్పినట్టు ఇందిరాగాంధీ నిన్లే, ఇందిరాగాంధమ్మ చెప్పినట్టే అమెరికా వినాలని చెప్పింది. నేను వినని చెప్పి ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ ప్రధానమంత్రిగా చెప్పింది, అధ్యక్షునికి, అమెరికా అధ్యక్షుడిగా చెప్పొచ్చింది. నువ్వు చెప్పింది నేను చెయ్యా, నేను చెప్పింది నువ్వు వినాలి. అంత దమ్మున్న నాయకురాలు నీకేందయ్యా? అందరితోనే అలాయ్ బాలాయ్ తీసుకుంటావు. ఇక్కడ క్రిస్టియన్లను తిడతావు, క్రిస్టియన్ దేశాల పోయి అక్కడ రాజులను, అధ్యక్షులను, ప్రధానమంత్రులను అనుకుంటావు, వాళ్ళ దగ్గర చాయ్ తాగుతావు, భోజనం చేసేస్తావు. ఇటు ముస్లింల మీద దాడులు చేస్తావు, అక్కడ పోయి ముస్లిం రాజులను అనుకుంటావు, వాళ్ళ దగ్గర చాయ్ తాగుతావు, తిరిగి వస్తావు, టైమింగ్ రాజకీయాలు చేస్తావు, రంగులు మార్చుతావు. ఇది రాజకీయాలు. నెహ్రూ చేయలే, ఇట్లా ఇందిరమ్మ చేయలే, చెప్పింది చేసిండ్రు. ఇతర దేశాల రాజులు కానీ, అధ్యక్షులు కానీ, ప్రధానమంత్రులు కానీ ఉచ్చబోసుకున్నారు. ఆ విధంగా పరిపాలన చేసిండ్రు. కానీ మరి మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో ఆ దేశ ప్రజలకు చెప్తే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది.